ఇది అది రాంగ్ కదా. తప్పే, నేను అన్నదే కదా. ఇప్పుడు తప్పే. ఇక్కడ సమస్య ఏంటి, సినిమాలు పైరసీ చేయడం అని తప్పని ఎవరు అంటున్నారు ఇక్కడ? లీగల్గా తప్పే, కానీ ప్రజలు ఫైట్ చేస్తుంది దాని గురించి కాదు కదా. సినిమా ఇండస్ట్రీ గురించి ఫైట్ చేస్తున్నారు, మూవీ ఇండస్ట్రీ గురించి ఏ రకంగా అయితే ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తుంది ప్రజలను అని చెప్పేసి మెయిన్ కాంటెక్స్ట్ అది. మీరు అడిగిన ఐబొమ్మ కాంటెక్స్ట్ అయితే కనుక మీరు అడిగిన ప్రదేశం తప్పు అంటారు నేను. ఇప్పుడు మీకు దీనికి 2 ఆన్సర్లు చెప్పొచ్చు. ఇక్కడ ఇండియాలో నుంచి మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు తప్పు అంటారు. ఇదే ప్రశ్న వెళ్ళి కరేబియన్ ఐలాండ్స్లో లేదా సెయింట్ కిట్స్ ఐలాండ్ ఆ యొక్క కంట్రీలో కనుక ఇదే ప్రశ్న అడిగితే రైట్ అంటారు. అక్కడ లా వేరుంటది. అక్కడ పైరసీకి సంబంధించి అది ఇల్లీగల్ కాదు, అట్లా పబ్లిషింగ్ ఇల్లీగల్ కాదు. ఆ కంట్రీస్ అవి సపోర్ట్ చేస్తాయి. మంచి చెడు మన వరకే, మన ఎల్ఓసి వరకే ఉంటాయి. మన దేశంలో లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వరకే మన జ్యుడిషియరీ కానీ, మన రూల్స్ కానీ, మన ఏవైనా లాస్ కానీ వర్తిస్తాయి. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటిన తర్వాత వేరే దేశం రూల్స్ వర్తిస్తాయి. సో అతను మన సిటిజన్ కాదు, ఆ కంట్రీ సిటిజన్షిప్ తీసుకున్నాడు, ఒక 80 లక్షలు పెట్టో, ₹1 కోటి పెట్టో తీసుకున్నాడు అనేది ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది మనకి.